ఒక సైడ్ ఉంటే ఇట్లా గ్యాప్ పడితే ఫస్ట్ కటింగ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. అట్లా ఒక సమాంతరం కూడా ఒకటో ఉపయోగము. రెండో ఉపయోగం అంతా నిలువులోనే వస్తుంది, అడ్డం పోయే పని లేదు. మనం సన్న పన్నం తీసుకో, పెద్ద పన్నం తీసుకో, అడ్డం పోయే పని అంతా నిలువులోనే వస్తుంది. అది రెండో పాయింట్. థర్డ్ కటింగ్ ఉపయోగాలు ఏమంటే ఇంక బాడీ అనేది అట్లే ఉంటుంది, మెజర్మెంట్ తీసుకునేది అన్నీ ఒకటే. ఒకటోది వచ్చేసి ఒక సమాంతరంగా పడుతుంది, అంతా నిలువులోనే వస్తుంది, బట్ట బాగా మిగులుతుంది అని అర్థము. బట్ట వేస్ట్ చేయకుండా మనం మిగిలి సందులు లేకంతా రంక్ పీసులకి నెక్ పీసులకంతా ఒకటి పాయింట్లు దూర్చుకొని కట్ చేసుకుంటాం, బట్ట బాగా మిగులుతుంది. ఫ్రంట్ పార్ట్ ఎంత కలిసి పెంచేకి ఉపయోగం ఉంటుంది. అంటే 4 రకాల ఉపయోగం. ముందు బాగా మాత్రమే పెంచవచ్చు, వెనకేం ఎక్కువ పెంచే పని ఉండలేదు. ముందు బాగా వచ్చేసి ఎంత పొడవు ఎత్తున్ని హైట్ ఇట్లున్నా కూడా పెంచేకి ఉపయోగపడుతుంది అని అర్థం. అట్లా దాన్ని థర్డ్ కటింగ్ అంటారు, అంత వేరే ఏం లేదు. థర్డ్ కటింగ్ కొలతలన్నీ అవే ఉంటాయి, మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. చూడండి, దానికి మడత ఏం వేసే బట్ట ఎట్లుంటే మనం లైనింగ్ ఎట్లా కొనుక్కుంటాం అట్లే వేసుకునేది అంతే. నెంబర్ 1 సేమ్ ఇది తిప్పేసుకునేకి లేక మడుపుకోనేకి, వాళ్ళ లిస్ట్ మడుపుకోనేకి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మడుపుకోండి, లైనింగ్ బ్లౌజ్ తిప్పేసుకోండి. ఇది స్టిచ్చింగ్ మార్జిన్ తిప్పేసుకునేకి అని అర్థం. అర్థమైనా తిరువాకి పళ్ళు తిప్పేసుకునేకి. నెంబర్ 1 వీపు పొడవు సేమ్ అదే రకమే. వీపు పొడవు చూడండి, ఎడపక్క అంతా ఎడపక్కగా తీసుకొని చూడండి, ఎడపక్క చేస్తుంది. వీపు పొడవు అంటారు చూడండి, వీపు పొడవు లేక బెండ్ ఇక్కడ ఇట్లా టైట్గా పట్టుకోండి, చాలా లూజ్ వద్దండి, చాలా టైట్గా పట్టుకుని చాలా లాగు ఇంత మాత్రం పట్టుకోవాలి. వీపు పొడవు అంటే ఈ మధ్యలో ఇటు పెట్టుకోవాలి, చుక్కు లేకున్నట్టు అంతా ఇట్లా అనుకునేసి ఇట్లా పెట్టుకోవాలి. వీడు ఉంటే వీడు వేసుకుంటే అయిపోయి. అర్థమైనా? వీపు పొడవు. నడుము లూజ్ తీసుకుంటాము. మనం ఒక సమాంతరం పడితే ఒకటే తీసుకోవచ్చు, మీరు సమాంతరం పడుకున్న ఫుల్ తీసుకోండి. ఇట్లా వేసి చూడండి, ఇట్లా పట్టుకొని చూస్తే ఒక సమాంతరం పడిందని మీరు ఫుల్ తీసుకునే పని లేదు. పెట్టి ఫుల్ తీసుకునే పని మీరు సమాంతరం పడుకున్న మాత్రం ఫుల్ తీసుకొని 4 భాగాలు చేసుకోవాలి. మనం సమాంతరం పడుతుంది కరెక్ట్ కుట్టినారు అంటుంది. ఇక్కడ నీకు ఇట్లా చూడండి, 7 కాలు ఉంది ఇక్కడ రాసుకోండి, 7.25 అంటే 7 కాలు అంటుంది. ప్లస్ ఒక్కించి టక్కి అని ఈ భాగం టక్కి అని అర్థం. ఇది అర్థం చేసుకోవచ్చు, కాలించి చేసుకోవచ్చు, ఒగించి చేసుకుని మీ ఇష్టం. మనం ఒగించి చేసుకున్నప్పుడు ఒగించి రాసుకుంటాం. 8.25 మనం పెట్టుకోవాలి ఇక్కడ. ఇట్లా 8.25 ఇట్లా పెట్టుకోవాలి. 8 కాలు ఇక్కడ 8.25 అంటే 8 కాలున్నా ఒకటే, 8 కాలు అయితే. చెస్ట్ లూజ్ చూడు, ఇట్లా ఇక్కడ నీకు ఇట్లా తీసుకోవాలి, ఈ విధంగా ఇట్లా పట్టుకోవాలి మీరు. ఇట్లా ఇది కరెక్ట్ చెస్ట్ లూజ్ పట్టుకునే విధానం అంటే ఇట్లా చూడు, ఇట్లా పట్టుకోవాలి చెస్ట్ లూజ్. మీరు క్రాస్ తీసుకోవచ్చు, ఇది చూడు, ఇది కరెక్ట్. ఇట్లా చెస్ట్ లూజ్ తీసుకోండి. కాలంటే ఒక కాలు నుంచి ఇట్లా ఇడుచుకోండి, అలాంటి కుట్లే పోయింట్ కదా, ఇట్లా కాలు నుంచి ఇడుచుకొని పెట్టుకొని మళ్ళీ మనం ఎక్స్ట్రా పెట్టుకునే పని ఉండాలి. 8.75 చూడండి, 8.5 లేక 8.75 వరకు వస్తాం. వీడు అందాజు మీద ఉక్క పెట్టుకుంటే దీనికి వీడియో లెక్కేం లేదు, అందాజు మీద 8.75 ఈ లెవెల్లో రావచ్చు అని పెట్టినాం అంతే. ఇది ఇట్లా లైనెస్. నెంబర్ 1 పొడవు వేసుకోండి, పొడవు భుజం జాయింట్ చేసేకి. సైడ్ లూజు నడుము లూజు రెండు సమాంతరం. ఇది ఎంత వచ్చింది, 8 కాలు వచ్చింది, ఇది 8.75 వచ్చింది. సరిపోయి ఉంటుంది. మనకి ఇది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండకూడదు. అర్థమైనా? ఇది ఎక్కువ ఉన్నా ఇది తక్కువ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది తక్కువ కాకూడదు, చెస్ట్ తక్కువ కాకూడదు, నడుము ఎక్కువ కాకూడదు. అప్పుడు మీకు ఏమన్నా నడుము ఎక్కువ 8, ఇది 8.75 9 ఉంది అనుకోండి, కానీ తక్కువ చేసుకోవచ్చు. ఇటు కావాలంటే తక్కువ వేసుకోవాలి. అర్థమైనా? గుర్తుపెట్టుకోండి. ఇట్లా స్కేలు ఇట్లా పడినా పర్వాలేదు, ఇట్లా నడుము తక్కువ ఉంది, ఇట్లా పడకూడదు. ఇది స్కేల్ లైన్ పడినప్పుడు ఇట్లా లేదు, సమాంతరంగానే పడవచ్చు. ఇట్లా గుర్తుపెట్టి సమాంతరంగానే పడవచ్చు, కానీ తక్కువన్నా పడవచ్చు. ఇట్లా ఎక్కువ ఇట్లా పడకూడదు అని చెప్పి ఆవిడ తక్కువ చేసుకోవాలని అర్థం. తక్కువ వెనక భాగం తక్కువ వేసేది అర్థం చేసుకోకుండా కాలించి వేసుకోవాలి నువ్వు. అర్థమైనా? ఆ విధంగా నీకు ఎంతనా రావచ్చు, ఇట్లా ఎంతనా వాళ్ళ చెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అట్లా వచ్చి తప్పేం లేదు. స్కేల్ సమాంతరంగా రావచ్చు, లేదంటే ఎక్కువనే ఇక్కడ ఉండొచ్చు. ఇట్లా రాకూడదు స్కేల్, మళ్ళీ స్కేల్ పడి ఇట్లా రాకూడదు. గుర్తుపెట్టుకోండి. అయిపోయి ఇది అయిపోయి. ఇప్పుడు నెక్ పొడవు మనం ఇదే చూసుకోవాలి. ఎక్కువ మంది 1 2 ఇంచులు 2.5 లేదా 2 3 అట్లా వస్తుందని చెప్తాను. చూసుకున్నాం ఇట్లా పెట్టుకునేది. ఇట్లా దీన్ని ఫస్ట్ ఇది పెట్టే నెక్ ఆ లెవెల్లో ఉంది నెక్ చూసుకునేది. ఇది ఫస్ట్ లెవెల్లో ఉండే చూసుకునేది. నెక్ డీట్ అయితే ఇది పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది. ఈ లెవెల్ వరకు నెక్ డీట్కి 8 లెవెల్ వరకు ఉంది నెక్ అనేది. ఇది ఉంటే ఇది వేసుకున్నాను. లేదు ఎంత డీప్ ఉందని చూసుకోవచ్చు. ఆ లెవెల్ ఉన్న ఒకటి నెక్ అనేది అంటే 11 ఇంచుల వరకు డీప్ ఉంది అంతే. ఇప్పుడు నీకు దీన్ని పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా ఇదంతా పక్కేసేసి ఇది సమాంతరం కాలంటే ఒక పిన్ని వేసేయండి. మీరు ఇట్లా పిన్ని వేసేసి మీకు ఈజీ ఉంటుంది. స్టాప్లర్ పిన్ని కానీ మన పిన్ని ఉంటే ఇట్లా వేసేసి ఈజీగా ఉంటుంది, కదలేదు. ఇట్లా ఇప్పుడు దీనికన్నా నేను ఆటకాలంటే అటు సెట్ చేసుకోవాల్సింది ఆటోమేటిక్గా. ఈ లెవెల్లో ఉంది తీసేయండి. ఇక్కడ కాలు 2.5 ఇంచు పెట్టుకోండి అని చెప్పి బ్రాడ్ బాగా ఇక్కడ ఎంత ఉంది 2 ఇంచులు వచ్చింది చూడండి. ఇక్కడ 2 కాలు 2.5 వరకు పెట్టుకోవచ్చు. బ్రాడ్ వేస్తాను అంటే 2.5 పెట్టుకోండి. బ్రాడ్ వద్దంటే 2 కాలు పెట్టుకోండి. ఇక్కడ నుంచి క్రాస్ ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా రాకూడదు, బాగుండదు. క్లోజ్ నెక్ అంటారు ఫుల్. ఇట్లా రావచ్చు. ఇది కూడా అంతే. ఇట్లా
ఇది బ్రాడ్ నెక్ అంటారు. నెట్టుకున్నా పర్వాలేదు, క్లోజ్ నెక్ అంటే నెట్ వేసుకుంటే క్లోజ్ నెక్ అంటారు. కొంచెం వేసుకు బ్రాడ్ నెక్ నెక్ రౌండ్. ఇది పార్ట్ షేప్ చెప్పినట్టు వాళ్ళు, అది పార్ట్ షేప్ అని రాసుకున్నది. ఇది రౌండ్ తిప్పుకుని కొంచెం బ్రాడ్ అటు నుంచి అటు ఇటు అవుతుంది. అటు వేరే షేప్లో వేసినప్పుడు కొంచెం పార్ట్ షేప్ కొంచెం బ్రాడ్ అయ్యేస్తేనే బాగుండేది. అది ఇంకా రెండు అటు నుంచి బ్రాడ్ వేసుకొని ఇంకా అటు నుంచి బ్రాడ్ వేసుకొని ఇటు పోతా ఇక్కడ పోయి ఇట్లు పోవాలి. ఇది పార్ట్ షేప్ అంటారు. ఇది బ్రాడ్ వేస్తేనే పార్ట్ అనేది కుండాకారం అంటారు. ఇట్లా వేసుకుంటే కుండాకారం ఉంటుంది. అప్పుడు నేను ఊరికే మామూలు చేసినాం అనుకో రౌండ్ నెక్ అయిపోతుంది. రౌండ్ నెక్ కుట్టినారు అన్నమాట. అప్పుడు బ్రాడ్ చేస్తేనే పార్ట్ అనేది కుండా కట్టి ఇట్లా వచ్చేది. ఇట్లా దానికోసం ఇట్లా వేస్తేనే వచ్చేది. అప్పుడు మనం దీన్నే చూసుకోవాలని లేదు. నువ్వు దీని లెవెల్కి వేసినావు అనుకో మామూలు రౌండ్ నెక్ కట్టగా ఒక అర్థం పెంచుకుంటే పార్ట్ బాగా కనపడిచ్చేది. లేదా నాకు చాలా సన్నగున్నా నాకు బ్రాడ్ వద్దానంటే ఇటుకి వేసుకోవచ్చు. ఇంతే వద్దంటే ఇంత రవ్వు వంతు బ్రాడ్ అంటారు. ఇట్లా సన్నగా వస్తుంది. అంత పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడిచ్చేది. చూడండి దానికి దీనికి ఇది సన్నగా నాకు వద్దప్ప ఎక్కువ వెడల్పు వద్దంటే ఇదే పార్ట్ షేప్లోనే వేసుకొని ఇంతే. నీకు పెద్దగా రౌండ్ కట్ట అయిపోతుంది. పాట కట్ట కనపడిచ్చు. దానికోసం నేను కొంచెం బ్రాడ్ పెంచుకుంటే నీకు పాట అవుతుందని చెప్పాలి. వాళ్ళకి ఎవరో పార్ట్ షేప్ చెప్పినాడు నీకు అర్థం నుంచి బ్రాడ్ అవుతుంది నాకు కింద పర్వాలేదు అంటే ఆ పార్ట్ షేప్ పెట్టాలి. రౌండ్ నెక్ అయిపోతుంది. నేను ఎంత పార్ట్ వేసినా రౌండ్ నెక్ అయిపోతుంది. మొత్తం అది అయిపోయి ఇది నెక్ వెడల్పు నెక్ పొడవు అయిపోయి మనం ఇదే పార్ట్ షేప్ చెప్పినాము ఇది కొట్టేస్తుంది. రౌండ్ ఇది పార్ట్ ఇది. ఇప్పుడు భుజము చంక అంటారు. భుజము రెండో పాయింట్ భుజము మరియు చంక. చూడు ఇక్కడ భుజం అంటారు. చూడు ఈడుంటే వీటికి వేసుకో పాయింట్ అంతా. వీటిని ఇక్కడ భుజం పెట్టు. చూడు ఎట్లా వీటిని ఇంకా ఈడుంటే ఈడేసుకో అంతే. చూడు అయిపోయి చంక దింపేది. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి. నువ్వు ఎంత అన్నా అనుకోండి. ఇప్పుడు ఈడుంది చూడు ఈడుంటే ఈడేసుకో అంతే. మామూలుగా స్ట్రైట్ వేస్తాం చూడు. ఇది కూడా పెట్టుకు. ఇది స్ట్రైట్ అంటే 1.5 ఇంచ్ వేసుకోవచ్చు. ఇది స్ట్రైట్కి ఇంకొక అర్ధ ఇంచి అక్కడ వేసుకోండి. అట్లా వేసుకోండి. ఇది కొంచెం పెట్టి జరుపుకోండి. ఇది వెనక బాగుంది. ఇటు వేసుకుని ఇటుకి అర్ధ ఇంచి ఈ రెండింటికి మధ్య కలుపుకుంటూ వేసుకోండి. లేదా ఆర్మల్ వండుకుంటాను వేసుకోండి. చేస్తాను వేసుకోండి. ఎట్లా కావాలంటే అట్లా కుట్లేకి నువ్వు ఒక ఇంచి వేసుకోవచ్చు, 1 ఇంచ్ వేసుకోవచ్చు, 1.5 ఇంచ్ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. ఇట్లా ఇది 2 ఇంచులు అని అర్థం. ఇది ఒక స్కేల్ ఎంత ఉంటుంది అయితే 1.5 ఇంచ్ అని అర్థం. మీరు 1.5 ఇంచునే వేసుకోవచ్చు. తప్పేం లేదు. నాకు లాభం అయ్యలేదు అనుకుంటే మేమంతా 2 ఇంచ్ అలవాటు అయిపోయింది. 2 ఇంచులు అట్లా స్కేల్ అది వేసుకుంటే దానికి టేపే పెట్టే పని లేదు. మీకు అంతా స్కేల్ అంతా వేసుకుని స్కేల్ అంతా వేసుకోవచ్చు. ఇది 2 ఇంచుల వరకు అని అర్థం. మనం వేసి చంక్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకుంటాం. మనం వేసి చంక్ చెక్ చేయాలి. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలా. మనం వేసేసినాం అందాజు. ఇప్పుడు చంక్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎడప చంక ఇది చంక అంటారు. దీన్ని అయినా పెట్టుకోవచ్చు. టేప్ అన్నా పెట్టుకోండి. పెట్టినా ఒకటే. ఇక్కడ ఇంకా ఇది ఎంత ఉంది? 8 ఇంచుల వరకు వస్తుంది. 7.8 లేదా 8 ఇంచుల వరకు వస్తుంది. ఈ రౌండ్ అంతా 8. ఇక్కడ ఇంకా చెక్ చేసుకోండి. ఇక్కడ పోతా ఉంది, ఇక్కడ వస్తూ ఉంది. దానికోసం ఇక్కడ నీకు పెట్టినా సరిపోతుంది. 8 ఇంచులు రౌండ్గా 8 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. అర్థమైనా సరిపోయింది అని అర్థం. మీకు ఏమో తక్కువ వచ్చింది అనుకో పాయింట్ కిందకి వేసుకోండి. ఎక్కువ వచ్చిందో ఒక పాయింట్ పైనకి వేసుకోండి. ఇక రెండు టాలేదో ఒక అర్ధ ఇంచు తక్కువ వచ్చిందో ఒక అర్ధ ఇంచు లూజ్ పెట్టి చూడండి. తక్కువ వస్తే ఇటుకి వేసుకోండి, ఎక్కువ వస్తే ఇటుకి వేసుకోండి. ఇదేమన్నా ఇంకా హెచ్చు తక్కువ వస్తుంది. ఒక ఇంచు రౌండ్ లోపల మీరు సెట్ కావాలా. ఈడన్నా వేసుకోవచ్చు, ఈడన్నా వేసుకోవచ్చు. అంతలోనే మీకు సెట్ అయిపోతుంది. అంతా మీకు హెచ్చు తక్కువ అయిన అంటే ఒక అర్ధ ఇంచులోనే రౌండ్లో సెట్ అయిపోతుంది. చాలా లూజ్ వచ్చింది అనుకోండి ఇక్కడ వేసుకోండి. చాలా తక్కువ వచ్చిందాక ఇక్కడ వేసుకోండి. అట్లా వేసుకోవచ్చు. ఇలా ఎక్కువ వచ్చి ఇట్లా అటు ఇటు తయారు చేసుకోవచ్చు. మీకు ఏమైనా అల్పులో సరిలేకపోతే 90% టాలీ అయిపోతుంది. టాలీ కాకున్నాడు ఇది అయిపోయాను. క్యాన్వాస్ చేస్తాం కాబట్టి మనం దీన్ని అట్లే పెడదాం. క్యాన్వాస్ చేస్తుంటే కట్ చేయకూడదు. క్యాన్వాస్ వద్ద బట్ట వేసుకుంటాం, తిప్పేసుకుంటాం అంటే దీన్ని పార్ట్ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం దుడ్లు ఇచ్చేదాన్ని మీద డిపెండ్ అవుతుంది. దుడ్లు ఇస్తే 20 రూపాయలు ఎక్స్ట్రా అయితే మనం క్యాన్వాస్ చేసిస్తాము. లేదంటే మనము ఇది చేసుకుంటాం. ఈ రెండింటికి మధ్య టక్ అంటారు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య టక్ వేసేది టక్ ఉంటుంది. 2.5 3 వేస్తుంది. టక్ని పట్టిస్తారు. ఇట్లా తిప్పుకోండి. వాళ్ళ చాలా లైనింగ్ అమ్మా. ఫస్ట్ పెయింట్ వేసుకోవాలి. 30 ఇచ్చినావు కదమ్మా. 2 ఇవ్వాలా? ఒకే కలర్ అన్న. ఇంపార్టెంట్
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బట్ట చూడు దీంట్లో ఇదంతా వేస్ట్ అవుతాను మామూలు అంటే ఇప్పుడు దీంట్లో ఇట్లా ఎక్కించుకుంటాను. ఇప్పుడు ఇట్లా ఇంత మిగిలిస్తుంది. ఇంకా లాంగ్ ఉండాలి ఇంకొంత తగ్గపోవచ్చు. ఇంకా లాంగ్ ఇట్లా అంతా పోవచ్చు. ఇప్పుడు లాంగ్ ఇంకా సన్నగుండాలకి ఇట్లా చేసి అంతా మిగిలిపోతుంది. ఇప్పుడు సన్నగుండాలకి ఇటుకి అయిపోతుంది. ఇక్కడే మిగిలిస్తుంది. అట్లా బట్ట మిగులుతుంది. కార్ కటింగ్ వల్ల మిగులుతుంది. వేస్ట్ అంతా నీళ్ళలోనే వస్తుంది. వీటిని ఇంకా ఇది కొంచెం స్టిచ్చింగ్ మార్జిన్ కొంచెం ఇట్లా ఇట్లా ఇచ్చుకొని ప్లస్ పొడవు ఇవన్నీ మామూలుగా స్కేల్ వాడిందండి. ఇది పొడవు అని ఇట్లా వేసుకోండి. లేదంటే చేత్తో ఇట్లా వేసేసి ఇది పొడవు, ఇది చంక, ఇది మామూలు పొడవు, ఇది కుట్లేకి ఈత మాత్రం అర్థించి వేసుకోండి. నాకు అర్థించి టెక్స్ట్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ మనం గించి వేస్తాం కదా, దాంట్లో పెద్దగా వేస్తాం డాట్ గించి పెంచుకోవాలి. ఇది ఇంకా లాంగ్ ఇంకొంత పెట్టుకోవచ్చు. ఇంకా ఇంకొంత లాంగ్ పెంచుకోవచ్చు. ఇక్కడ పెంచుకోవచ్చు. ఇంకా లాంగ్ అంటే ఇక్కడ కూడా పెంచుకోవచ్చు. మీడియం లాంగ్ కాబట్టి నువ్వు అంటే అప్ప కోట్ పెంచినాను. ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఇట్లా వేసుకోండి. సింగిల్ పెట్ డబుల్ పెట్టేసి మార్జిన్ ఇది కుట్లేకి ఇట్లేసి ఇట్లా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక అర్థించండి. క్రాస్ వీటికి పొడవు అని ఇట్లా వేసుకోండి. ఇట్లా పొడవు అని క్రాస్ పెట్టి రావాలంటే ఇట్లా ఒకటి స్కేల్ ఎంత అంత తీసుకోవాలి. ఒకటి నదించాను ఒకటి ఇంకొకటి కాలు 1.5 వరకు అవుతుంది. దానికి స్కేల్ మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాం. ఇప్పుడు తీసేస్తాం. ఇది నెక్ వెడల్పు కూడా వేసుకోండి. నెక్ వెడల్పు ఇప్పుడు తీసేసి వేస్తాం. ఒకటి నెంబర్ 1 నెక్ వెడల్పు నెక్ పొడుగు పెట్టేది ఒకటో పాయింట్. సేమ్ అదే టైప్ చూడండి. ముందర నెక్ ఈ గుర్తులు వేసుకుంటారు. వీటికి అదే టైప్ నేను పెట్టుకుంటాను. ఇది నెక్ వెడల్పు నెక్ పొడుగు పెట్టేది. వీ షేప్ చెప్పిన వీ షేప్ వేస్తాము. వీక్నింగ్గా మీరు పెట్టుకుంటారు. ఇది నెక్ వెడల్పు ఆల్రెడీ ఉంటుంది. నెక్ పొడవు ఉంటుంది. తీసేయండి. వేరే అవసరం వీ షేప్ కాబట్టి ఒక ఇంచ్ అంత వీడు ఉంది కదా, ఒక ఇంచ్ అంత పైనకి వేస్తాం. ఒకటి నన్ను ఇట్లా వేసి వీటికి ఒక ఇంచ్ అంత పైనకి వేసుకుని వీ షేప్ బాగా వస్తుంది. వీ షేప్ చెప్తున్నారు. వీ షేప్ బ్యాక్ పార్ట్ షేప్ నెక్స్ట్ చంక్ షేప్ అని మళ్ళీ వేసుకోండి. భుజం జాయింట్ చేసేకి వేసుకోండి. ఇట్లా ఇది భుజం జాయింట్ కానీ మళ్ళీ చంక్ షేప్ అని వేసుకుని ఇట్లా వడేసింటి మనం